మంచి వాళ్ళతో సహచర్యం చెయ్యాలి, మంచి మాటలు వినాలి, మంచి చోటుకు వెళ్ళాలి, వీలైనంతసేపు మంచి వాళ్ళతో సజ్జనులతో ఎక్కువ కాలం ఉండేట్టుగా ప్రయత్నం చెయ్యాలట. ఇది ఎట్లాంటిది అన్నారు, మనం సెంటు కొట్టుకెళ్తాం పర్ఫ్యూమ్ షాప్కి, మనం ఏం కొనక్కర్లా, కాసేపు వాడిని కాస్త అదిటి ఇది ఇంకోటి వీడు ఏదన్నా కొంచెం వస్తాడేమో, మనం అంతకంటే ఖతర్నాక్ కామేశ్వరరావులో అంత ఫ్రీలకు అలవాటు పడ్డాంగా అని ఒంటికి పూసుకొస్తాం. బాగాలేదులే అంటాడు వాడు, నువ్వు పెడితే నేను తలుపేసుకుంటా అంటాడు. మనం కొద్దిసేపు పర్ఫ్యూమ్ షాపులో ఉంటే ఆ వాసన మన ఒంటి మీద 4-5 రోజులు ఉంటుంది. అదే ఎండు చేపల కొట్టుకెళ్ళామనుకోండి, ఓ 7 రోజులు ఉంటుంది. వెళ్ళినటువంటి స్థానాన్ని బట్టి నీకున్న వాసన తెలుస్తుంది. వాటి తప్పు కాదు, వెళ్ళటం నీ తప్పు. అందుకనే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా ఉండకూడదో కూడా తెలుస్తుంది. అందుకే పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళే చెప్పలా, నాయన కాస్త మంచివాళ్ళతో మాట్లాడరా. మంచివాళ్ళంటే ఎవరు అన్నారు, ఎప్పుడూ భగవన్నామం చేస్తూ మనస్సులో ఏ విధమైన ఆలోచన లేకుండా ఉన్నవాళ్ళందరూ చల్లగా ఉండాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే మంచివాళ్ళు అయ్యా. అందుకనే దొడ్డ ప్రేమ. ఎందుకు ప్రేమ దశరథుడికి? అటువంటి సౌందర్యం ఉన్న పిల్లవాడు ఇంకెక్కడా లేడు కాబట్టి. అటువంటి అన్నీ మంచి లక్షణాలు ఏటండి, ఎంత గొప్పవాడు రాముడు. మనకి బారేసుగా కొన్ని లక్షణాలు. దరిద్రం రూపాయికి బియ్యం మనకి బారేశాడు, ఆయన బాసుమతి అన్నం తింటున్నాడు. మంచి లక్షణాలన్నీ ఆయన అట్టే పెట్టుకొని దిక్కుమాలవన్నీ మనకిచ్చాడు. ఏం చేస్తాం, మనకదే మనం చదువుకున్న చదువుకి ఆ ఉద్యోగమే. అలా పిల్లలు పెరిగి పెద్దవారై సభలో ఉంటే ఆ రోజు ఆ సభలో భగవన్నామం వినపడ్డదిటండి. ఎవరు వస్తున్నారో అన్నారు, ఎవరో మహానుభావుడు రాముడు యొక్క అవతారం తెలిసినటువంటి వాడు భగవన్నామం చేస్తూ వస్తున్నారు.